Audio Jungle. ఆబ్వియస్లీ అంటే ఫర్ మీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే ఛాన్స్ రావడమే ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. బికాస్ ఐ గ్రోన్ అప్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్ అండ్ బిగ్ ఫ్యాన్. థియేటర్లు బయట లైన్లో నుంచొని చూశాను. అట్లీస్ట్ నాకు సార్ నా సినిమాలు చూసిందంతా ఆయన క్యూబ్లోనో చాలా కంఫర్టబుల్గా చూస్తుంటారు. నేను బయట నేను బయట థియేటర్లో టికెట్ల కోసం కొట్టుకొని మరి చూశాను ఆయన సినిమాలు. సో ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఐ రియలీ ఫీల్ లక్కీ. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు సార్ ఏదైనా సరే ఓపెన్గా చెప్పేస్తారు, నచ్చినా నచ్చకపోయినా ఏదైనా సరే. సో సినిమా అయిన వెంటనే లాస్ట్లో ఆయన రఫ్ ఎడిట్ చూసినప్పుడు ఆ సినిమా గురించి కానీ యాక్టింగ్ గురించి కానీ ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది వేరే కెమిస్ట్రీ అండి, ఇది వేరే కెమిస్ట్రీ. దీనిలాగా ఎంజాయ్ చేస్తా, దానిలాగా ఎంజాయ్ చేస్తా. రియల్ లైఫ్లో చీర్స్లో అలాంటి టైం వేస్ట్ చేయమండి. వేస్ట్, అది ఊరికి అది ఫార్మాలిటీ చీర్స్ అనేది. ఒకసారి మొదలెట్టిన తర్వాత ఇంకా ఆపడం ఉండదు. ఇది బాగుంది యాక్చువల్లీ. ఇది రైమింగ్ వచ్చింది, బ్రహ్మాండంగా ఉందండి. నా లైఫ్లో కల్లా మోస్ట్ హెక్టిక్ వీకెండ్ ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది. అంటే ఇన్ని రోజులు ఐ థింక్ వైజయంతి మూవీస్తోనే నాకు అలా 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 సెట్ అవుతుంది అనుకుంటా. లాస్ట్ టైం ఎవడే సుబ్రహ్మణ్యం చేసినప్పుడు కూడా రిలీజ్ టైంకి అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో సినిమా వచ్చి పడింది సేమ్ రిలీజ్ రోజు. ఈసారి దేవదాస్ రిలీజ్ టైంకి నా బిగ్ బాస్ ఫినాలే ఉంది. సో మోస్ట్ స్ట్రెస్ఫుల్ వీక్ అంటే ఇదే. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఎక్సైటింగ్, మోస్ట్ నర్వస్, అంటే ప్లస్లు మైనస్లు అన్నీ కలుపున్న వీక్ అనమాట ఇది. ఈ వీకెండ్ అయిపోతే, ఈ సండే వచ్చే సండే కనుక అయిపోతే నిజంగా గాలి పీల్చుకోవచ్చు. నేను డెఫినెట్గా కొన్ని రోజులు ఎక్కడికైనా కాశీకో అలా కొన్ని రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను యాక్టర్నండి, నాకు యాక్టింగే బాగుంటుంది, నాకు సినిమాలే బాగుంటాయి. బట్ తీసుకున్న జాబ్ని మాత్రం 100% చేస్తా, అది ఏదైనా సరే. ఎందుకండి ఏదండి ఇంకో దాంట్లోనా చూద్దాం, లైఫ్ ఎటు తీసుకెళ్తుందో తెలియదుగా. ఇది నేను అనుకోలేదు, జరిగింది. ఇప్పుడు నేనేమో అనుకోవట్లేదు, ఇంకోటి ఏమో జరుగుతుందేమో చూద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.